సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం అభ్యర్థి న్యాయవాది మొహీద్ పటేల్ ఆదివారం 12వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయన ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి పతంగ్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మొహీద్ పటేల్ మాట్లాడుతూ 2020 ఎన్నికలలో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ అప్పటి నుండి తాను వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు. వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ప్రజల అవసరాలకు తాను ప్రత్యేక శ్రద్ధ పెట్టానని తెలిపారు. 12వ వార్డు ఓటర్లపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఈసారి ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, గెలిచిన తర్వాత మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తారని ఆయన హామీ ఇచ్చారు. पटेल को थोड़ा हाथ नीचे करो, इतना फोल्ड फोल्ड एटला చేస్తారు पटेल को हाथ नीचे करो, थोड़ा हाथ नीचे रखेगा मार रहे इनवैलिड हो जाता वोट डाल के भी। हां ये करेक्ट है। इसको फोल्ड कैसे करते हैं वॉलेट पेपर के वन बाय टू करके डालना चाहिए। मुझे पे हाँ ఉంది కదా, ఇక్కడ ఒక సింబల్ ఉంటది, ఇక్కడ ఒక సింబల్ ఉంటది కదా. కరెక్ట్ ఈ ప్లేస్ లో మనం ముద్ర వేయాలి. హాఫ్ హాఫ్ పడింది అనుకోండి, ఓట్ ఇన్వాలిడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తామమ్మా ఇట్లనే ఎందుకంటే లాస్ట్ టైం 70 ఓట్స్ ఇన్వాలిడ్ అయినాయమ్మా. మీరు ఓట్ వేసినా కూడా అది ఇన్వాలిడ్ అయిపోతుంది. కరెక్ట్ ప్లేస్ లో వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పట్టుకోండి, ఇట్లా ఎట్లా దయచేయమ్మా అదొక పని. ఈ इधर इधर बेटे, इधर यहाँ पे। हाँ नहीं मार अब्बा के ऊपर मार। क्या बात है, वो भी करेक्ट गिरा वो। ये क्या है बेटे? पतंग है पतंग। अभी नहीं होता वो। 17 ఓట్స్ ఇన్వాలిడ్ అయినాయి. ఎందుకంటే మనం ఇస్టాంప్ వేస్తాం కదా ముద్ర, కొంచెం హాఫ్ ఇక్కడ పడితే ఏమవుతుంది అంటే ఇన్వాలిడ్ అవుతుంది ఓట్. అయితే కరెక్ట్ ఇక్కడ సింబల్ పైనే ఓట్ వేయాలి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంచెం ఒక 10% పడినా అది ఇన్వాలిడ్ అవుతుంది. ఓకేనా? దయచేయమ్మా సర్పంచ్ బర్రీ సార్ ये एक फोटो और वीडियो